జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2019లోని పుల్వామా ఘటన తరువాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ దాడిని దేశం మొత్తం ఖండిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. భద్రతా సిబ్బంది అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ దారుణ ఘటనపై సినీ తారలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు. పహల్గామా ఉగ్రదాడిని ఖండిస్తూ టాలీవుడ్, బాలీవుడ్, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఇది నన్ను అంతులేని విషాదంలోకి నెట్టింది. నిర్దోషులు ప్రాణాలు పోవడం గుండెను బరువెక్కించింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ అయితే గొప్ప దేశంలో ఇలాంటి పాశవిక చర్యలు మర్చిపోలేని దుస్థితికి నిదర్శనం. చనిపోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి అని ట్వీట్ చేశారు. ఇలా కేవలం మోహన్ లాల్, చిరంజీవి మాత్రమే కాదు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూ సూద్ వంటి వారు ఈ దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హృదయం బద్దలైందంటూ, ఇది మానవత్వంపై దాడి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. యువ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్లు కూడా ఈ పహల్గామ్ ఘటనపై స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు.